రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. నిరసనలు, ధర్నాలతో అన్నదాతలు ఊరూరా మహోధృత పోరాటం చేస్తున్నారు. అయితే రేవంత్ చేతకానితనంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిచి సరిపడ యూరియా అందివ్వాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సర్కార్ సహకారం అందకున్నా సాగు కోసం నడుం కట్టిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. పంటలకు తప్పనిసరి అవసరంగా మారిన యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. యూరియా కోసం రైతు వేదికలు, ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల దగ్గర తెల్లారక ముందే రైతులు బారులు తీరుతున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బొదరావుపేట గ్రామంలో రైతు వేదిక దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. 365 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డును దిగ్బంధించారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కారు. బయ్యారం మండలంలో కాంగ్రెస్ సర్కార్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఇల్లందు కొత్తగూడెం జాతీయ రహదారిని దిగ్బంధించారు. గత 10 రోజులుగా యూరియా సరఫరా రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. క్యూలైన్లలో రోజుల తరబడి పడిగాపులు పడుతూ కడుపు మండిన అన్నదాతలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. నెల రోజులుగా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్ నగర్, నేరేడుచెర్ల, నడిగూడెం మండల కేంద్రాల్లో యూరియా కోసం రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారక ముందే తరలివచ్చి క్యూలో చెప్పులు పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆగ్రో సేవా కేంద్రం వద్ద రాత్రి 1 గంట నుంచి పాస్బుక్లు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురుచూశారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొత్తగూడెం మండలం పోగులపల్లి పీఏసీఎస్ సెంటర్కు 800 బస్తాల యూరియా లోడ్ రావడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నా రైతులకు సరిపడా యూరియా అందలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తల్లాడ సొసైటీలో తెల్లవారుజాము నుంచే రైతులు భారీ క్యూలైన్లలో నిల్చున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బి వెంకటాయపాలెం దగ్గర కిలోమీటర్కు పైగా రైతులు క్యూ కట్టారు. ఇల్లెందు మార్కెట్ యార్డ్ వద్ద రైతులు చెప్పులు క్యూలైన్లో పెట్టి యూరియా కోసం వేచి చూసినా నిరాశే ఎదురైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల వద్ద యూరియా కోసం చెప్పులు పెట్టి క్యూలైన్లో బారులు తీరారు రైతులు. రోజుల తరబడి వేచి చూస్తున్నా తమకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యూరియా కోసం రైతులు ఉదయం నుండే బారులు తీరారు. వర్షం కూడా లెక్క చేయకుండా రైతులు క్యూలైన్లలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో సహకార సంఘం సొసైటీ వద్ద యూరియా కొరతపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో యూరియా అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా యూరియా కోసం PACS, ఆగ్రోస్, రైతు వేదికల వద్ద రైతులు, చంటి పిల్లలతో మహిళలు, వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. రైతుల్ని ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలో యూరియా కోసం అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చున్నా యూరియా అందటం లేదని వాపోతున్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ వ్యవసాయ సొసైటీ వద్ద రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.